Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Subject Event Management, Group 3rd BCom Vocational, 6th semester. Students, ఈ రోజు టాపిక్లో మనం కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ కార్పొరేట్ ఈవినింగ్ మీనింగ్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. కార్పొరేట్ ఈవెంట్. ఏ కార్పొరేట్ ఈవెంట్ మే బీ డిఫైన్డ్ యాజ్ ఎనీ గ్యాదరింగ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఎంప్లాయీస్, బిజినెస్ పార్ట్నర్స్, క్లయింట్స్ అండ్ సప్లయర్స్ ఎట్సెట్రా. సో ఈ విధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన దానిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, దాని బిజినెస్ పార్ట్నర్స్ కానీ, దాని క్లయింట్స్ కానీ, దాని సప్లయర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కలిసే ఒక గ్యాదరింగ్నే కార్పొరేట్ ఈవెంట్గా డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్, ఆ బిజినెస్ పార్ట్నర్స్, బిజినెస్ క్లయింట్స్ అండ్ సప్లయర్స్ వీళ్ళందరూ కూడా ఫార్మల్గా గ్యాదర్ అయ్యే ఈవెంట్స్నే కార్పొరేట్ ఈవెంట్స్ అని నిర్వచించడం జరిగింది. ద బేసిక్ ఫీచర్ ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఈజ్ దట్ దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ స్పాన్సర్డ్ బై ద బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఈ కార్పొరేట్ ఈవెంట్స్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ లేదా కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఎంఎన్సీస్ ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కార్పొరేట్ కంపెనీస్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎంఎన్సీస్ కానీ కండక్ట్ చేసే ఈవెంట్స్ని కార్పొరేట్ ఈవెంట్స్ అని పిలుస్తారు. ఇటువంటి కార్పొరేట్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడం, స్పాన్సర్ చేయడం అన్నీ కూడా బిజినెస్ ఆర్గనైజేషన్సే చూసుకుంటాయి. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ దీస్ ఈవెంట్స్. ఈ కార్పొరేట్ ఈవెంట్స్ని ఏ పర్పస్తో కండక్ట్ చేస్తారు, ఎవరు కండక్ట్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ కార్పొరేట్ ఈవెంట్స్ని కండక్ట్ చేసే కంపెనీస్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని రకాలైన ఆర్గనైజేషను ప్లస్ స్పాన్సరింగ్ అంతా వీళ్ళే చూసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్. ఇప్పుడు కార్పొరేట్ ఈవెంట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అవి మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ టైప్ ఏంటంటే మీటింగ్స్. మీటింగ్స్ ఆర్ ద ఫార్మల్ గ్యాదరింగ్స్. అంటే కంపెనీస్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ, బిజినెస్ ఎంటర్ప్రైజెస్ లేదా ఎంఎన్సీస్ వీటిలో పనిచేస్తున్న వాళ్ళు ఫార్మల్గా జరిపే గ్యాదరింగ్నే మీటింగ్స్ అని పిలుస్తారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా పబ్లిక్ ఆర్గనైజేషన్స్ కానీ దానికి సంబంధించిన షేర్ హోల్డర్స్ మీటింగ్స్ పెడుతుంటాయి, బోర్డ్ మెంబర్ మీటింగ్స్ జరుగుతుంటాయి, యాన్యువల్ జనరల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. వీటినే మీటింగ్స్గా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా కంపెనీస్లో, బిజినెస్ ఎంటర్ప్రైజెస్లో, ఎంఎన్సీస్లో ఫార్మల్గా జరిపే గ్యాదరింగ్స్నే మీటింగ్స్ అని పిలుస్తుంటారు. ఈ విధంగా జరిపే ఫార్మల్ గ్యాదరింగ్స్ని మీటింగ్స్గా మనం ట్రీట్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే సెమినార్స్. ఈ సెమినార్స్ అనేవి బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఒక స్పెసిఫిక్ అజెండా లేదా ఆబ్జెక్ట్తో కండక్ట్ చేయడం జరుగుతుంది. The seminars are conducted with a specific agenda or a objective. ఈ విధంగా ఒక స్పెసిఫిక్ అజెండాతోనూ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్తో కంపెనీస్ కానీ, బిజినెస్ ఎంటర్ప్రైజెస్ కానీ, ఎంఎన్సీస్ కానీ కండక్ట్ చేసే ఈవెంట్స్ని సెమినార్స్గా పిలవాలి. సెమినార్స్ అనేవి ఒక ప్రీ ప్లాన్డ్ థీమ్తోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ముందుగానే ఒక థీమ్ ఉంటుంది, ఒక మెయిన్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ విధంగా ప్రీ ప్లాన్డ్ థీమ్తో కండక్ట్ చేసే ఈవెంట్స్ని సెమినార్స్గా పిలవాలి.
ఈ సెమినార్స్లో జనరల్గా స్పీకర్స్ సింగిల్ స్పీకర్ ఉండొచ్చు, కొన్ని అకేషన్స్లో మల్టిపుల్ స్పీకర్స్ కూడా ఉంటారు. ఈ విధంగా సింగిల్ స్పీకర్తో కానీ మల్టిపుల్ స్పీకర్స్తో కానీ ఒక ప్రీ ప్లాన్డ్ థీమ్ని బేస్ చేసుకుని కండక్ట్ చేసే ఈవెంట్స్ని సెమినార్స్గా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కాన్ఫరెన్సెస్ కూడా సెమినార్స్కి సిమిలర్గానే ఉంటాయి. కాన్ఫరెన్సెస్ కూడా సెమినార్కి సిమిలర్గా దగ్గరగానే ఉంటాయి. అయితే సెమినార్స్కి కాన్ఫరెన్సెస్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ కాన్ఫరెన్సెస్లో మల్టిపుల్ సెషన్స్ ఉంటాయి. అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఆర్ ఈవినింగ్ సెషన్, ఈ విధంగా మల్టిపుల్ సెషన్స్ కాన్ఫరెన్సెస్లో కనిపిస్తాయి. కానీ సెమినార్స్లో మాత్రం చాలా వరకు మల్టిపుల్ సెషన్స్ కాకుండా ఒక సెమినార్ అనేది ఒక లిమిటెడ్ టైం స్పాన్ని బేస్ చేసుకుని సెమినార్ కండక్ట్ చేస్తారు. ఆ సెమినార్లో మల్టిపుల్ సెషన్స్ ఏమీ లేకుండా ఆ సెమినార్లోనే ఒక సింగిల్ స్పీకర్ కానీ మల్టిపుల్ స్పీకర్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఏ ఆబ్జెక్ట్తో సెమినార్ని కండక్ట్ చేశారో ఆబ్జెక్ట్కి సంబంధించి థీమ్ని బేస్ చేసుకుని, సబ్జెక్ట్ని బేస్ చేసుకుని స్పీకర్స్ మాట్లాడి సెమినార్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. బట్ కాన్ఫరెన్సెస్లో మల్టిపుల్ సెషన్స్ ఉంటాయి. ఇప్పుడే చెప్పినట్లు మార్నింగ్ సెషన్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ సెషన్ ఉండొచ్చు, ఈవినింగ్ సెషన్ ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, ద కాన్ఫరెన్సెస్ మే బీ కండక్టెడ్ ఫర్ 2 days and 3 days ఆల్సో. కొన్ని సందర్భాల్లో కాన్ఫరెన్సెస్ అనేవి 1 dayకి మాత్రమే పరిమితం కాకుండా 2 days, 3 days కూడా మల్టిపుల్ సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సెమినార్స్కి కాన్ఫరెన్సెస్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటంటే కన్వెన్షన్ ఈజ్ ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ హూ షేర్ ఏ కామన్ ఇంట్రెస్ట్. Convention is a large gathering of people who share a common interest. కామన్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పీపుల్ అందరూ చేసే ఒక లార్జ్ గ్యాదరింగ్నే కన్వెన్షన్ అని అంటారు. అంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలకి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉండి ఆ కామన్ ఇంట్రెస్ట్తోనే అధిక సంఖ్యలో ప్రజలు కానీ గ్యాదర్ అయితే అటువంటి లార్జ్ గ్యాదరింగ్ని కన్వెన్షన్ అని పిలుస్తారు. ఈ కన్వెన్షన్స్ అనేవి జనరల్గా లార్జ్ సిటీస్లో, పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్లో, కన్వెన్షన్ హాల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లార్జ్ సిటీస్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్స్ లేదా కన్వెన్షన్ సెంటర్స్లో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి ఒక కామన్ ఇంట్రెస్ట్తో, వాళ్ళందరికీ కూడా సాధారణంగా ఉన్నటువంటి ఒక కామన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అధిక సంఖ్యలో కానీ పబ్లిక్ లేదా పీపుల్ గ్యాదర్ అయితే అటువంటి లార్జ్ గ్యాదరింగ్ని కన్వెన్షన్స్ అంటారు. నెక్స్ట్ ట్రేడ్ ఫేర్స్ ఆర్ ట్రేడ్ షోస్. ఈ ట్రేడ్ ఫేర్స్ అనేవి బేసికల్గా ఏ రీజన్తో కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే, ఒక కంపెనీ మార్కెట్లో ఇండస్ట్రీ లీడర్గా ఎదగడానికి ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్కి మార్కెట్లో ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేయడానికి మార్కెట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ట్రేడ్ ఫేర్స్ లేదా ట్రేడ్ షోస్ని కండక్ట్ చేస్తారు. ఈ విధంగా కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ మార్కెట్లో పబ్లిసిటీ చేస్తూ మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్కి కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల ఒక ఐడియాని క్రియేట్ చేస్తూ వాళ్ళకి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ కంపెనీ మార్కెట్ లీడర్గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మార్కెట్లో కంపెనీ ఒక బిజినెస్ లీడర్గా ఎదగడానికి ఆ కంపెనీ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని మార్కెట్లో డిఫరెంట్ సెంటర్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని చిన్న చిన్న టెంట్స్ వేసి అక్కడ వీటిని ఎగ్జిబిట్ చేస్తారు.
ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తారు. ప్రొడక్ట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ కూడా జరుగుతుంది. ఆ సందర్భంలో ఎవరైతే కస్టమర్స్ వచ్చి ఆ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనే ఆ ప్లేస్లో కంపెనీ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి చాలా విలువైన ఒపీనియన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి విలువైన ఒపీనియన్స్ని తీసుకుని పబ్లిక్కి కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల ఎలాంటి అవేర్నెస్ ఉందో తెలుసుకుని ఆ ఒపీనియన్స్ తీసుకుని మార్కెట్లో కంపెనీ ఒక బిజినెస్ లీడర్గా మంచి రెప్యుటేషన్ సాధించడానికి కార్పొరేట్ కంపెనీస్ ఉపయోగించే ఒక బెస్ట్ టూల్ ఏంటంటే ట్రేడ్ ఫేర్స్ ఆర్ ట్రేడ్ షోస్. నెక్స్ట్, ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్స్. కంపెనీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని న్యూగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్లోకి అది కండక్ట్ చేసే ఈవెంట్ని ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్స్ అంటారు. ఈ విధంగా మార్కెట్లోకి ఒక కొత్త ప్రోడక్ట్ని రిలీజ్ చేయడానికి గాను కంపెనీ ఆ పర్పస్తోనే ఆ ఆబ్జెక్ట్తోనే చాలా స్పెషల్గా ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది. ఆ ఈవెంట్నే ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్స్ అని పిలుస్తారు. ఈ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్కి సంబంధించి కంపెనీ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ ఇచ్చి మార్కెట్లో పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసి అప్పుడు ఒక పలానా స్పెసిఫిక్ డేట్ అండ్ స్పెసిఫిక్ టైంలో మార్కెట్లోకి ప్రోడక్ట్ని లాంచ్ చేస్తుంది. ఆ విధంగా మార్కెట్లోకి ప్రోడక్ట్ని లాంచ్ చేసే ఈవెంట్స్నే ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, 7th పాయింట్, ఎప్రిషియేషన్ ఈవెంట్స్. ఎప్రిషియేషన్ ఈవెంట్స్ కంపెనీసు కొన్ని పర్టికులర్ రీజన్స్తో కొన్ని పర్టికులర్ పర్సన్స్ని ఎప్రిషియేట్ చేయడానికి కండక్ట్ చేసే ఈవెంట్స్ని ఎప్రిషియేట్ ఈవెంట్స్ అంటారు. అంటే కంపెనీలో పనిచేసే కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులను అభినందించే ఉద్దేశంతో కండక్ట్ చేసే ఈవెంట్స్ని అప్రిసియేషన్ ఈవెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీ అప్రిసియేషన్ ఈవెంట్స్ అంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగులను అభినందించడానికి ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. క్లయింట్స్ అప్రిసియేషన్ ఈవెంట్స్ అంటే కంపెనీ లేదా వ్యాపార సంస్థతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు క్లయింట్లను అభినందించే ఉద్దేశంతో కూడా ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. దాన్ని క్లయింట్స్ అప్రిసియేషన్ ఈవెంట్స్ అంటారు. అవార్డ్ సెరమోనీస్. ఈ విధంగా ఉద్యోగులను క్లయింట్లను అభినందించి వాళ్ళకి కొన్ని అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సందర్భంలో కండక్ట్ చేసే ఈవెంట్స్ని ఎప్రిసియేషన్ ఈవెంట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, 8th పాయింట్, ఆర్గనైజేషన్ మైల్ స్టోన్ ఈవెంట్స్. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ కంపెనీ కానీ అది ఏ టార్గెట్స్ని అయితే సెట్ చేసుకుందో, ఏ మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వాలి అని డెస్టినేషన్గా పెట్టుకుందో అటువంటి టార్గెట్స్ని రీచ్ అయినా అటువంటి మైల్ స్టోన్స్ని రీచ్ అయిన తర్వాత కండక్ట్ చేసే ఈవెంట్స్నే ఆర్గనైజేషన్ మైల్ స్టోన్ ఈవెంట్స్ అని పిలుస్తారు. జనరల్గా కంపెనీ సాధించిన అచీవ్మెంట్స్కి కంపెనీలో ఏ విధమైన ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ కల్పించిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ కంపెనీస్ కండక్ట్ చేసే ఈవెంట్సే ఆర్గనైజేషన్ మైల్ స్టోన్ ఈవెంట్స్. నెక్స్ట్, 9th పాయింట్, కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్ అంటే కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్లో కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడానికి, వాళ్ళని వర్క్ పట్ల ఇంకా బాగా ఎక్కువగా మోటివేట్ చేయడానికి కంపెనీస్ కండక్ట్ చేసే ఈవెంట్స్ని కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్ అని పిలుస్తారు. సో ఈ విధంగా కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, పని పట్ల అంకిత భావాన్ని పెంపొందించి, వాళ్ళలో ప్రేరణను కల్పించి వ్యాపార సంస్థ లక్ష్యాల సాధనకు గాను వాళ్ళని పురికొల్పడానికి కంపెనీలు కండక్ట్ చేసే ఈవెంట్స్నే కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్ అని పిలుస్తారు. ఇక లాస్ట్ పాయింట్, ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్. ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కంపెనీలు కొన్ని ప్రత్యేకమైన లగ్జరీ వెన్యూస్లో కానీ, అంటే హోటల్స్లో కానీ, రిసార్ట్స్లో కానీ, ఫామ్ హౌసెస్లో కానీ కొన్ని లగ్జరీ వెన్యూస్ని సెలెక్ట్ చేసుకుని ఆ లగ్జరీ వెన్యూస్లో కండక్ట్ చేసే ఈవెంట్స్ని ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ కానీ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ కానీ ఎందుకు కంపెనీస్ కండక్ట్ చేస్తాయి అంటే, బిజినెస్కి సంబంధించిన డెవలప్మెంట్ని
ఏదైతే వాళ్ళు సాధించాలనుకున్నారో దాన్ని సాధించినందుకు గాను వాటిని దృష్టిలో పెట్టుకుని కండక్ట్ చేసే ఈవెంట్స్ని ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ అంటారు. అంటే కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వాళ్ళు ఏదో ఒక స్పెసిఫిక్ ఎజెండాతో పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఏ స్పెసిఫిక్ ఎజెండాతో అయితే పనిచేస్తున్నారో ఆ స్పెసిఫిక్ ఎజెండాని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి అనుకున్న డెవలప్మెంట్ని సాధించడానికి, దానితో పాటు అనుకున్న డెవలప్మెంట్ని సాధించినందుకు గాను ఎగ్జిక్యూటివ్ రిట్రీట్స్ ఇస్తుంటారు. ఇంకా భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ మరింత ఎనర్జీతో పనిచేయడానికి ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ను కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా అనుకున్న స్పెసిఫిక్ ఎజెండాతో ప్రాపర్గా వర్క్ చేయడానికి, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి, మంచి డెవలప్మెంట్ సాధించడానికి, ఇన్ ఫ్యూచర్ కూడా కంపెనీ ఇదే ప్రోగ్రెస్ని మెయింటైన్ చేయడానికి కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అండ్ ఎగ్జిక్యూటివ్స్కి రిట్రీట్స్ అండ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కార్పొరేట్ ఈవెంట్స్. ఈ విధంగా కంపెనీస్ డిఫరెంట్ రీజన్స్తో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ అకేషన్స్లో కండక్ట్ చేసే ఈ ఈవెంట్స్నే కార్పొరేట్ ఈవెంట్స్ అంటారు. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కార్పొరేట్ ఈవెంట్స్.